ఓం సర్వవేదాంతసిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. మనం వివేక చూడామణిలో విచారణ చేస్తూ ఉంటుంది. వివేక చూడామణిలో శిష్యుడు అడిగిన 7 ప్రశ్నలు. కోనామ బంధ, కథమేష ఆగత, కథం ప్రతిష్టాస్య, కథం విమోక్ష, కోసావనాత్మ పరమకాత్మ తయోర్వివేక కథమేతదుచ్యతే. బంధనం అంటే ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అనాది కాలం నుంచి ఏ ఆధారం మీద నిలబడి ఉంది? మోక్షం అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? అనాత్మ అంటే ఏంటి? ఆత్మ అనాత్మలు ఈ రెండింటి వివేకం ఎలా చేసుకోవాలి? ఈ 7 ప్రశ్నలు అడుగుతాడు. ఆ శిష్యుడు అడిగిన ప్రశ్నలకి గురువు చాలా సంతృష్టిపడి, ఎంత పుణ్యాత్ముడు నాయనా నువ్వు అని చెప్పేసి శిష్యుని ప్రశ్నలు కూడా స్తుతించి, అడిగితే ఇలాంటి ప్రశ్నలే అడగాలి అని చెప్పి ఇంకో ఉత్తరం ఇవ్వడం స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్లో మోక్షం గురించి కొద్దిగా చెప్పి, తర్వాత ఈ బంధనం అంటే ఏంటి, 3 ప్రకారాల శరీరాలతో మనము కానీ ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము 3 శరీరాలు మనము కానీ ఈ శరీరాలతో మనం పెట్టుకున్న డూప్లికేట్ సంబంధమే మనకు బంధనము. మోక్షం అంటే కానీ ఈ 3 శరీరాల ప్రకారాల నుంచి మనం ఎప్పుడైతే తాదాత్మ్య సంబంధాన్ని తొలగించుకుంటామో శరీరాలతోటి, అప్పుడు మనకు మోక్షం కలుగుతుంది, మన స్వరూపంలో స్థితి. ఇంకా 3 శరీరాల గురించి ఉత్తరం చెబుతూ స్థూల శరీరం గురించి వచ్చింది, ఇందులో ఏమేమి ఉంటాయో వచ్చింది, ఏ ఇంద్రియాలు ఏ దేవతలు అధిష్టానంగా ఉంటారని పార్టుగా డైసెక్షన్గా స్థూల శరీరము, సూక్ష్మ శరీరం గురించి వచ్చేసింది. కారణ శరీరం గురించి కూడా వచ్చింది. ఆవరణ శక్తి, విక్షేప శక్తులే ముఖ్యంగా కారణ శరీరానికి మూల కారణములు తెలుసుకున్నాము, అవిద్య. మరి ఈ స్థితిలో ఉన్నప్పుడే మనలో శుద్ధ సత్వగుణం ఉంటేనే మనము ఈ ఆవరణ శక్తిని మనము తొలగించుకోగలము అని చెప్పేసి ఆ మాట వచ్చినందుకు, మరి ఆ శుద్ధ సత్వములో మనకు కావాలంటే కానీ మనకు ఏమేమి కావాలి అవసరం ఉంటాయంటే, అమానిత్వాది 20 లక్షణాల గురించి మధ్యలో వచ్చాయి. దైవీ సంపత్తులు 26 దైవీ సంపత్తులు భగవద్గీతలో చెప్పారు. యోగులు అభ్యసించే యమనియమాది అష్టాంగ యోగ విధానాలు ఇవన్నీ ఎవరిలో ఉంటాయో వాళ్ళకే ఆ సత్వగుణంలో అది శుద్ధ సత్వగుణమై ఉంటుంది. అలాంటి వ్యక్తులే ఈ ఆవరణ శక్తి, విక్షేప శక్తిని తొలగించుకొని వాళ్ళలో ఉన్న పరమాత్మని ఏదైతే మోక్షం అంటారో ఆ మోక్షాన్ని పొందగలగరు అని చెప్పేసి వచ్చింది. అందులో దైవీ సంపత్తులు 26 దైవీ సంపత్తుల్లో మనం కొన్నిటి గురించి విచారణ చేసుకున్నాం. 3 శ్లోకాల్లో భగవద్గీతలు చెప్పేశారు. అభయం సత్వసంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ, స్వాధ్యాయస్తప ఆర్జవం, అహింసా సత్యమక్రోధ, త్యాగ శాంతిరపైషునం, దయాభూతేష్వలోలుప్తం, మార్దవం హ్రీరచాపలం, తేజక్షమాధృతిర్శౌచం, మద్రోహో నాతిమానిత, భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అనే భగవద్గీతలో 26 దైవీ సంపత్తుల గురించి చెప్పడం జరిగింది. మనము దయాగుణం వరకు అపైషునం వరకు మనము విచారణ చేసింటిని. ఇంకా అపైషునం తర్వాత దుఃఖితేషు భూతేషు తదీయ దుఃఖ అసహిష్ణుత్వం దయా. మనలో దయాగుణం ఉండాలి. ఏ జీవులన్నా కానీ అవి దుఃఖంలో ఉంటే కన్నా ఆ దుఃఖము మన దుఃఖంగా భావించుకునేలాంటి ఒక మంచి తత్వం ఉండాలి. దుఃఖితేషు భూతేషు తదీయ దుఃఖ అసహిష్ణుత్వం దయ. ఇతరులు పాపం చాలా దుఃఖంలో ఉంటే దాన్ని తట్టుకోలేక అయ్యో పాపం, కనీసం మనసులో అయ్యో పాపం
అని ఒక వృత్తి అన్న రావాలి. మనము వాళ్ళకు ద్రవ్య రూపంలో సహాయం చేయలేకపోయినా మానసికంగా అయ్యో వాళ్ళకి ఆ దుఃఖం తొలగిపోతే తొలగించు పరమాత్మ అని ఒక ప్రార్థన చేసుకున్నా కూడా కలియుగంలో చాలా మహాపుణ్యం ఉంటుంది. ఇతరుల గురించి మనము మంచిది చేయకపోయినా మంచిది చేయాలనే ఆలోచన వస్తేనే పుణ్యం వస్తుంది. మిగతా యుగాలలో రాదు, కేవలం కలియుగంలో ఇంకోరి గురించి మంచిగా ఆలోచిస్తేనే చాలంటారు. కానీ ఎందుకు కలియుగంలో ఆలోచించడం కూడా దుర్లభం అని తెలుసు, అందుకే భగవంతుడు ఆ కండిషన్ పెట్టాడు. ఇంకోరి గురించి మనసులో ఇంకోరికి మంచి చేయాలనే ఆలోచన కూడా రాదు మనకు. అంత రాక్షస గుణాలు నిండిపోయి ఉంటాయి. ఎప్పుడు చూసినా మనసా వాచకరణ ఎవరిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఎట్లా తొందర పెట్టాలని అడగడగన చూస్తూ ఉంటుంది. కానీ మనసు ఇంకోరిని ఎలా సుఖపెట్టాలి, ఎలా సంతోషపెట్టాలని ఉండదు. మరి దీన్ని దయాగుణం అంటారు. మరి అలోలుపత్వం ఇంద్రియాణం విషయ సన్నిధానే అపి అవిక్రియత్వం ఇది యావత్. ఇంద్రియాలు దూరంగా ఉన్నప్పుడు చాలామంది ఎక్కువ టెంప్టేషన్ ఏముండదు, వాటి గురించి ఎక్కువ మనసు చంచలత ఉండదు. అవి మరీ దగ్గరగా ఉండేసరికి కంట్రోల్ చేసుకోలేకపోతారు. అలోలుపత్వం అది ఇంకా చాలా వీక్నెస్. అందుకే మహాపురుషులు సాక్రటీస్ లాంటి పెద్ద పెద్ద ఫిలాసఫర్లు అందరూ కూడా ఒకసారి వాటిని నిగ్రహణ చేసి స్థితిలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. విండో షాప్ని ఊరికే మార్కెట్లో కొనేదైతే ఊరికే చూసుకొని చూడండి, ఇంకా ఏమన్నా వస్తువులు నన్ను లాగుతుందా, ఇంకా నాకేమన్నా ఏదైనా వస్తువు కొనాలనిపిస్తూ ఉందా అని చూసుకొని వస్తూ ఉంటారు. లేదు ఈ ప్రపంచంలో ఇంక ఏ వస్తువు నేను నాకు అవసరం ఉంది అనేది నాకు అనిపిస్తలేదన్నప్పుడు అప్పుడు కరెక్ట్గా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే ఇలా క్రాస్ చెక్ చేస్తూ ఉండాలి. అమెరికాలో ఒక 40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాలు అయిన వచ్చేదాకా ఒక సైకాట్రిస్ట్ ఒక పరీక్ష చేశాడు చిన్నపిల్లల మీద. అందరూ 6 సంవత్సరాలు చిన్న పిల్లలు, ఎల్కేజీ యూకేజీ ఆ స్టాండర్డ్, ఒక 25 మంది దాకా పరీక్ష చేసి ఉంటాడు. అక్కడ ఒకటి ఎల్లో కలర్ అయిన ఒక కేక్ వస్తుంది, అది చాలా ఇష్టం చిన్నపిల్లలకి, అది మెత్తగా ఉంటుంది. ఆ చిన్నపిల్లల స్కూల్లో మొత్తం వీడియోలంతా రికార్డ్ కూడా చేశాడు సైకాట్రిస్ట్. ఒక్కొక్క స్టూడెంట్ని ముందుకు పిలిచేదిను మాట్లాడేది, పేరంతా కనుక్కొని ఆ ముంగట కేక్ పెట్టింది. చూడు ఈ కేక్ ఉంది కదా, నువ్వు ఇప్పుడు దీన్ని తినకూడదు, నేను బాత్రూంపై వస్తాను, నేను బాత్రూంపై తిరిగి వచ్చేవరకు నువ్వు ఈ కేక్ని ముట్టుకోకుండా తినుకున్నా ఉంటే నీకు ఇంకో కేకు ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పేసిపోతాడు. ఇంకా అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు. అందులో 25 మందిలో ఎక్కువ తక్కువ ఒక 7-8 మంది ఆయన తిరిగి వచ్చే వరకు ఆగారు, వాళ్ళ ఇంద్రియాలని నిగ్రహణ చేసుకున్నారు. మళ్ళీ ఇంకొక 10-12 మంది ఆయన తిరిగి వచ్చే వరకు ఒప్పుకుంటారు. ఫస్ట్ నువ్వు తిరిగి వచ్చే వరకు నేను తినను అని చెప్పేసి. కానీ కొద్దిగా టైం అయ్యేసరికి నాలుగుతోటి కొద్దిగా టచ్ చేసుడు, వేలుతోటి ఇట్లా అనుకుని నోట్లో పెట్టుకున్నాడు. కొంతమంది తట్టుకోలేక తినేస్తారు. కానీ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నువ్వు తిన్నానని నిజం ఒప్పుకుంటారు. తట్టుకోలేకపోయినా నిజమైతే చెప్పింటారు. ఇంకొక 5-6 మంది గట్టిగా నువ్వు వచ్చేవరకు దీన్ని ముట్టుకొని ఏం చేయమని చెప్పేసి అడగకపోతే లబక్క నోట్లు వేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి నువ్వు తింటే వాడు లేదు నేను తినలేదని అబద్ధం చెప్తారు. ఒక 5-6 మంది 3 కేటగిరీలు అయిపోయారు. ఒక 7-8 మంది ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకున్నవాళ్ళు, ఒక 12 మంది నిగ్రహం చేసుకోలేక కానీ నిజమైతే చెప్పారు, అబద్ధం చెప్పారు. ఒక 5 మంది అబద్ధం చెప్పినారు. వీళ్ళు 20 సంవత్సరాల తర్వాత ఎలాంటి పొజిషన్లో ఉంటారని చెప్పేసి మళ్ళీ వాళ్ళు వెతుక్కుని 20 సంవత్సరాల తర్వాత అడ్రస్ని కనుక్కొని చూశారు. ఎవరైతే నిగ్రహం చేసుకోనరు, రెండో కేక్ వచ్చే వరకు వెయిట్ చేసిన పిల్లలు, వాళ్ళందరూ కంపెనీలో టాప్ మేనేజర్లు, CEO టాప్ పొజిషన్లో ఉన్నారు. ఈ 12 మంది ఏదైతే తట్టుకోలేక తినేసారో కానీ అబద్ధమైతే చెప్పలేదు, నిజం చెప్పిండు తిన్నాము అని. వీళ్ళు వాళ్ళ కింద ఎంప్లాయీలుగా పనిచేస్తున్నారు. ఈ 5 మంది ఎవరైతే అబద్ధం చెప్పిండ్రో వాళ్ళ 5 మంది కూడా జైల్లో ఉంది, దొంగతనం ఇలాంటి క్రిమినల్ పనులు చేసి జైల్లో ఉన్నారు. దీన్ని బట్టి మన ఇంద్రియ నిగ్రహ శక్తిని పెట్టి మనం ఎలాంటి సాధన చేస్తున్నామని చెప్పేసి మా గురువుల దగ్గర చాలా పరీక్షలు ఉంటాయి. ఒకసారి ఎన్నో వస్తువులు శాస్త్ర నిషిద్ధమైన వస్తువులు కూడా ముందు పెట్టేసి
అనుకూలంగా పరిస్థితి చేసిస్తారు. వీడికి ఎలా మనస్తత్వం తెలుసుకోవడానికి. వాడు నిగ్రహం చేసుకోకుండా లబక్కని వాటిని తినేసినంటే కానీ వీడు ఈ కేటగిరీలో ఉన్నాడు, వీనికి రిపేర్ ఇట్లా చేయాలి అని చెప్పేసి. అందుకే గురువు దగ్గర ఒక్కొక్కలాగా సేవ ఉంటుంది, ఒక్కొక్కలాగా ట్రీట్మెంట్ ఉంటుంది. అందరికీ ఒకలాగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నేచర్ని తెలుసుకునేస్తారు గురువు. ఎవరెవరు ఏ ఫ్రీక్వెన్సీ లెవెల్ ఎంత అని చెప్పేసి, ఎవరు ఏ లెవెల్లో ఉన్నాడో దానికి తగినట్టుగానే వారికి సేవ కానీ సాధన కానీ చెబుతూ ఉంటారు. అందుకే ఈ అలోలుపత్వం, మనకి ఇష్టమైన వస్తువు దూరంగా ఉంటే ఏం చింతజం, కానీ ఎదురుగా వస్తే తట్టుకోలేకపోతాం. ఊరికే పోయి దానికి ముట్టుకోవాలి, కొనేయాలి, తినేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎందుకంటే నిగ్రహమే లేదు, ఇంద్రియాల మీద నిగ్రహమే లేదు. ఆ నిగ్రహం లేకపోతే కానీ మనసు చంచలత ఉంటుంది, మళ్ళీ డిస్టర్బ్ చేస్తుంది, ఊరికి మన మనశ్శాంతి లేకుండా చేస్తుంటుంది. అలాంటి అలోలుపత్వము గుణము మనలో ఉండాలి. పరీక్ష చేసుకోవాలి ఒకసారి. ఏ వస్తువులైతే వదిలిపెట్టినామో మళ్ళీ ఆ వస్తువులు దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఏ వికారాలు ఉత్పన్నమవుతున్నాయి, మనం నార్మల్గానే ఉన్నామా, మనల్ని అది డిస్టర్బ్ చేస్తుందా అని చేసుకోవాలి. ఒకసారి కర్ణాటకలో ఒక సాధు మంచి చాతుర్మాసం చేయాలని చెప్పేసి ఉపవాసం ఉండి మరి కొద్దిగా తేనెయ్య మళ్ళీ కొద్దిగా నిమ్మరసం కొద్దిగా తీసుకొని చాతుర్మాసంలో సాధన చేసుకుంటున్నాను. ఆయనకు ముందు పాయసం అంటే ఇష్టం. ఇంకా మధ్యలో ఏదో ఒక రోజు ఏకాదశి వచ్చింది. ఏకాదశి రోజు ఇంకా ఆశ్రమంలో కార్యక్రమం ఉంది కదా అని చెప్పేసి మంచి ఇలాచి ఏలక్కలు వేసేసి మంచిగా పాయసం చేసింది. ఆ స్మెల్ ఆయన రూమ్లోకి పోయింది. ఆయన రూమ్లోకి పోతే కానీ ఇంకా మనసు మొత్తం ఇటు వచ్చేసింది. భగవంతుని మీద మంత్ర జపం మీద వదిలిపెట్టేసి ఆ స్మెల్ మీద వచ్చేసింది. అందుకే సాధన చేసుకునే జాగాల నుంచి కిచెన్లు కొన్ని ఆశ్రమాలు కొద్దిగా దూరంగానే ఉంచుతారు, అవకాశం ఉంటే. అవకాశం లేనప్పుడు ఏమి చేయలేము, కానీ ఎందుకంటే ఆ స్మెల్ కూడా మళ్ళీ మన ధ్యానాన్ని ఏకాగ్రతను భంగం చేస్తుంది. ఇంకా విపరీతంగా ఆయన ధ్యానం భంగం అయిపోయేసరికి కోపం వచ్చేసి ఆ వస్తువు మీద నాకున్న మోహము పోగొట్టుకోవాలని చెప్పేసి మధ్యలోనే చాతుర్మాసం మధ్యలో లేచి వచ్చేసి రేపు 100 కిలోలు 150 కిలోలు పాయసం తయారు చేయండి అని చెప్తారు. అందరూ గురుగారు మధ్యలోనే వచ్చేసారు, ఏదో కార్యక్రమం ఏదో పెద్దగా చేసుకుంటున్నట్టున్నారని చెప్పేసి నేను బాగా అంత పెద్దన చేస్తాను. చూస్తే ఎవరిని పిలిపించింది. ఇంకా పాయసం అంత రెడీ అయిన తర్వాత ఇంకా బకెట్లు ఎక్కేసుకొని తినడం స్టార్ట్ చేసి పొట్ట నిండా తిన్నాడు. తిన్నింది వాంతి చేసుకున్నాడు. వాంతి చేసుకొని మళ్ళా తిని ఆ పాయసం పాత్రలోకి దూకేస్తారంట లాస్ట్. ఎంత విచిత్రంగా చేస్తారంటే మళ్ళీ అతనికి పాయసం స్మెల్ వస్తే వాంతికి వచ్చేదండి. ఆ మట్టానికి ఆ రోజు దాని మీద యుద్ధం చేశాడు. అంటే ఒక్కొక్క కోరిక మనల్ని జ్ఞానం నుంచి బయటికి భంగం చేసేస్తుంది అని చెప్పేసి. విషయాల్లో ఆ సామర్థ్యం ఉంటుంది. ఎక్కువ మనం ఏదైనా విషయాన్ని అనుభవించుంటే దాని స్మెల్ సాగు ఆటాడిచ్చేస్తుంది, నీ నోట్లో నీళ్ళు ఉడికిచ్చేస్తుంది. కాబట్టి ఆ అలోలుపత్వం ఉండాలి, అభ్యాసం చేసుకోవాలి. కానీ వివేకానందుడు కూడా అంతే. అన్ని సాధనలు ఫస్ట్ ఏకాంతంగా గుహల్లో అభ్యాసం చేసుకున్న తర్వాత మార్కెట్ మధ్యలో కూర్చొని చేసుకునేవాడు. ఇంకా ఈ లొల్లిలో అవి నన్ను డిస్టర్బ్ చేయగలుగుతాయా లేవా అని చెప్పేసి అలా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది దైవీ గుణము. మళ్ళీ మృదుత్వం మార్దవం సాధుజన సంశ్లేష హర్షతయా ఇత్యర్థః. మాట్లాడే మాట మందు మృదుగా ఉండాలి. కొంతమంది సామాన్య మాట్లాడుకుంటుంటే కూడా పెద్ద గొడవ చేసుకునేట్టు ఉంటుంది. మాటలో ఆ మాధుర్యమే ఉండదు. ప్రియవాక్య ప్రధానైన సర్వే జంతవః తుష్యంతి. ప్రియవాక్యంతో ప్రతి ఒక్క జీవికి కూడా సంతుష్టపడుతుంది. మాటలు రాని జీవులు కూడా మంచి సౌండ్లలో కూడా కొన్ని మాధుర్యం ఉంటాయి, కొన్ని ఉగ్రంగా ఉంటాయి, కొన్ని హాస్యంగా ఉంటాయి, నవరసాలు ఉంటాయి వాక్కుల్లో కూడా. ఆ నవరసాల్లో మనము మృదుమైన శబ్దాలతోనే మనం మాట్లాడుతూ ఉండాలి. అది ఒక విద్వానుడు, ఒక జ్ఞాని ఒక లక్షణం. కఠినమైన వాక్కులు ఇంకొకరికి పుచ్చుకునేలాంటివి, ఇంకొకరు మనసుకు ఉద్వేగాన్ని తెప్పించేలాంటి మాటలు మాట్లాడుకుంటూ చాలా స్మూత్గా ఉండాలి. భాషను కొద్దిగా సుధారించుకోవాలి, సభ్యమైన భాషలో మాట్లాడుతూ ఉండాలి. అలాంటి మృదుత్వం నీలో ఉంది, నీ మాటలో నేను మంచి వినయత కనిపిస్తుంది అన్నప్పుడు
ఏ గురువులైనా నిన్ను స్వీకరిస్తారు. మాటలోనే అంత కర్కశంగా ఉందంటే కానీ అబ్బా వీడు నోరు తీయకుండా ఉంటే చాలా అని అనిపిస్తూ ఉంటుంది. అది అలాంటి మృదుత్వం ఉంటే సాధు జన సంశ్లేష అర్హత ఇత్యర్థ. సాధు జనాల దగ్గర పోయి వాడు విద్యని ఉపదేశాన్ని పొందడానికి అర్హత ఉన్నట్టు. అలాంటి మృదు స్వభావం ఉండాలి, మాటల్లో మృదుత్వం ఉండాలి. ఇది కూడా దైవీ సంపత్తి. మళ్ళీ లజ్జ అనేది అది కూడా దైవీ సంపత్తి. అకార్యకరణే లజ్జా హ్రీహి. ఏదైనా చేయరాని తప్పు చేసేస్తే దాని గురించి కొద్దిగా సిగ్గుపడాలి. సిగ్గేపడరు. ఏదో ఒక మాటతోటి ఇంకొన్ని హింస పెట్టేసి ఉంటాం, వాదిస్తూ ఉంటాం. నేను కరెక్ట్గానే ఉన్నాడు, వాడే కరెక్ట్గా లేడు, వాందే తప్పు, నాది తప్పే లేదు, ఏదో పొరపాట్లు జరిగేసింది, నా మాట వల్ల వాడు హింస పెట్టాడు, అయ్యో అని గురుగారు వచ్చి ప్రశ్న అడిగినప్పుడు కొద్దిగా సిగ్గుపడాలి. గురుగారు ఏదో నా బుద్ధి భ్రష్టమై అప్పుడు అలా అనేసాను అని చెప్పి సిగ్గుపడాలి. అన్నిట్లోనూ అంతే సిగ్గు అనేది అది దైవీ సంపత్తి. కామాతురానా లజ్జానా భయం అంటారు. విపరీతంగా కామావేశంలో ఉన్నప్పుడు వాడికి భయం ఉండదు, సిగ్గు ఉండదు, ఎవరేమనుకుంటారని సిగ్గు ఉండదు. ఆశ్రమాల్లో కూడా అంత గొడవలు పడేటప్పుడు, లొల్లి చేసుకునేటప్పుడు అయ్యో మేము ఇట్లా గొడవలు పడితే కానీ చూసేటోళ్ళు చూసి ఎంత నవ్వుకుంటారు, ఎంత అవమానం పాలవుతుంది. ఇది ఏమి లెక్కే ఉండదు. మన అవమానం గురించి కూడా ఆలోచించదు. లేదు, తప్పు చెయ్యని అకార్యకరమే, చెయ్యని తప్పుడు పనులు, శాస్త్ర నిషిద్ధమైన కర్మలు చేసినప్పుడు, చేయరాని పనులు చేయనప్పుడు, అది తప్పు అని తర్వాత పశ్చాత్తాపడినప్పుడు ఆ సిగ్గు ఉండాలి. మళ్ళీ దాని తర్వాత అది కూడా దైవీ సంపత్తి. వృథాచేష్ట రాహిత్యం అచాపలం. చపలత. ఎన్నో కర్మలు మనం పనికిరాని చేస్తూ ఉంటాం. ఊరికే రాళ్ళు తీసుకొని అక్కడ వేయడము, ఇక్కడ వేయడము, చేతులు ఎన్నో క్రియలు చేస్తుంటారు. కొంతమంది ఊరికే కాళ్ళు ఇట్లా అల్లాడిస్తూ ఉంటారు. అనవసరమైన మాటలు, ఎప్పుడు అనాత్మ గురించి మాట్లాడుకోవడము, ఎండల గురించి మాట్లాడుకోవడము, వర్షాల గురించి, ఇవన్నీ మనం మాట్లాడకపోయినా అవి జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల మాట్లాడుకోకపోయినా నష్టమేమీ లేదు. మాట్లాడుకోవడం వల్ల మనలో ఉన్న శక్తి క్షీణించిపోతూ ఉంటుంది. ఇలా ఎన్నో వృథా చేష్టలు చేస్తూ ఉంటారు. లేదు సత్సంగం గురించో భగవంతుని గురించి ఏదన్నా నీ వాగింద్రియాన్ని నువ్వు ఖర్చు పెట్టుకుంటా ఉంటే కానీ అది సద్వినియోగం అవుతుంది. ముఖ్యంగా మేము భిక్షాచర్యం మీద జీవించేవాళ్ళు, అందులో చాలా దోషాలు ఉంటాయి. గృహస్థాశ్రమంలో అయితే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కాబట్టి ఆ డబ్బుల ద్వారా వాళ్ళు ఏది సంపాదించుకున్నా కూడా దాని నుంచి శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తిని వాళ్ళు వృథా మాటలతోటి వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు. కానీ మేము భిక్షాచర్యం ద్వారా కేవలం ఈ శరీర నిర్వహణ కోసము, భగవంతుని సాధన కోసమే అది సీమితమైంది. అలాంటి భిక్షాన్నం తీసుకొని ఆ శక్తిని పనికిరాని మాటల్లో వేస్ట్ చేసుకోవడము, పనికిరాని వ్యర్థమైన చేష్టల ద్వారా వేస్ట్ చేసుకుంటే కన్నా దోషం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ రుణానుబంధంతో మళ్ళీ ఆ ఇంట్లోకి పోయి ఆ అప్పు తీర్చుకోవాల్సి వస్తుంటుంది. అందుకే అలాంటి వృథా చేష్ట రాహిత్యంగా ఉండేది అచాపలం. ఇది దైవ సంపత్తి. విద్వానులైన వాళ్ళు మీరు 20 మాటలు 20 ప్రశ్నలు అడిగితే దానికి 1-2 సమాధానాలు ఇస్తారు. కొంతమంది అట్లు కాదు, కొద్దిగా ఒక ప్రశ్న అడిగితే కన్నా సగం రోజు ఉత్తరం ఇస్తారు, ఎక్కువ ఎక్స్పాండెడ్గా ఎలాబరేట్గా చేసేసి. కానీ విద్వానులు లేదు, అవసరంగా షార్ట్ స్వీట్, ఎంత అవసరమో అంత చెప్పేసి కేల్కతం దుఃఖానుబంధులు మూసేస్తారు. అనవసరంగా ఎక్కువ ఎనర్జీ వేస్ట్ చేసుకోవడము పనికిరాదు అని చెప్పేసి. మళ్ళీ ప్రాగల్భ్యం తేజ స్త్రీ బాలకాది మూఢజనై అనభిభవనీయత్వం ఇత్యర్థ. దైవీ సంపత్తులో ఈ తేజస్సు ఉంటుంది. మంచిగా తపస్సు సత్వగుణ ప్రధానంగా ఉన్నవాళ్ళు, తేజస్సు అంటే కేవలము శరీరంలో చర్మలో వచ్చే కాంతి కాదు, అవి క్రీములు పౌడర్లు వేసుకుంటే కూడా వచ్చే కాంతి ఉంటుంది, అది ఆ కాంతి కాదు. కొంతమంది సాధకులు వాళ్ళ తపశ్చర్య ద్వారా వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది. వాళ్ళు నడుచుకొని వస్తూ ఉంటే కానీ ఎంత అహంకారైనా వాడు కూడా ఆటోమేటిక్గా లేచి నిలుచుకునేస్తాడు. ఎన్టీ రామారావుదే కొన్ని కథలు చెప్తారు. ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు ఏంటి ఒక సినీ నటుని అందరూ అట్లా అంతగా దీనిగా ఎక్కువగా ఇంపార్టెన్స్ చూస్తున్నారు అని ఒకసారి ఇలాగా వాదిస్తూ ఉండేవాడు అంటాడు ఐఏఎస్ ఆఫీసర్. అదే టైంకి ఇంకా ఎన్టీ రామారావు ఇట్లా నడుచుకొని వచ్చేసరికి ఆయనకు తెలియకుండా ఆయన నిలుచుకునేసాడు.
కొందరు ఆ సాధన ఒక పవర్ ఉంటుంది, అది ఆ టీవీ అవన్నీ ఉంటాయి, ఆ తేజస్ ఆటోమేటిక్గా ఇంకొకరు ఆటోమేటిక్గా దారికి వచ్చేస్తుంది. ఆయన వచ్చేసరికి మిగతా వాళ్ళందరూ కూడా పల్సన్ అయిపోతారు. నక్షత్రాలు ఉంటాయి రాత్రి, సూర్యుడు ఉదయించేసరికి మళ్ళా ఉన్నప్పటికీ కూడా సూర్యునిదే ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది, కానీ నక్షత్రాలతో అక్కడ ఏం ప్రభావం కనిపించదు, అభిభూతం అయిపోతాయి. అలాగే ఈ దైవీ సంపత్తిలో ఈ తేజ అనే దైవీ సంపత్తి ఉన్న వ్యక్తి దగ్గర ఎవరన్నా కానీ, ఎంత పెద్ద పాలిటీషియన్ కానీ, ఎంత పెద్ద రాజన్న కానీ, ఎంత విద్వానుడే కానీ, వీళ్ళ ముంగట ఆటోమేటిక్గా అభిభూతుడైపోతాడు. వీళ్ళే షైన్ అవుతారు కానీ అతడు షైన్ కాడు. ఆ తేజం ఉంటుంది దైవ సంపత్తిలో. మళ్ళీ సత్యపి సామర్థ్యే పరిభవ హేతుం ప్రతి క్రోధ అనుత్పత్తి క్షమా. ఒకసారి ఎవరో చిన్నపిల్లలు వీళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు. తప్పులు చేస్తుంటే కూడా సత్యపి సామర్థ్యం, ఆ తప్పు చేసిన వ్యక్తికి 4 పీకి సమాధానం చెప్పేంత సామర్థ్యం ఉన్నప్పటికీ క్రోధ అనుత్పత్తి క్షమ, క్రోధం తెచ్చుకోకుండా ఉండడం ఇది క్షమాగుణం. పెద్ద సంపత్తి ఇది. లొల్లి పెట్టుకునే వాళ్ళు చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద లొల్లి పెట్టుకుంటూ ఉంటారు. దేనికి పనికిరాని విషయాలు కూడా పెద్ద పెద్ద లొల్లిలు పెట్టుకుని గొడవల దాకా తీసుకెళ్ళిపోతారు. కానీ ఈ దైవీ సంపత్తి ఉన్న వాళ్ళు అవసరం పెట్టుకోరు. ఎందుకు? గూండాల్లో కూడా కొంతమంది పెద్ద పెద్ద గూండాలు ఉంటారు. ముంబైలో ఒక ఘటన జరిగి ఉంటుంది. పెద్ద ఏదైనా ఒక పెద్ద డాన్ ఉంటాడంట. చిన్నమయ మిషన్లో మాకు పరిచయం ఉన్న ఒక స్వామీజీ ఉంది. అతను అప్పుడు బ్రహ్మచర్య అవస్థలో అక్కడ ఉన్నాడు. ఈయన ఆశ్రమం పని మీద ఈయన కూడా ఏదో ఒక బండి తీసుకుని ఏదో కూరగాయలు తీసుకునే ఎందుకో పోయాడు. ముందు ఆ పెద్ద డాన్కి గాడి ఉంది. ఆ డాన్ గాడికి ఈయన గాడి ఇట్లా డిక్కీ కొట్టుకునేసరికి ఈ బ్రహ్మచారి ఇంకా మాటలు వదిలేశాడు. నీకు బుద్ధి లేదా, నీకు కళ కనిపిస్తా లేదా, అట్లా ఇట్లా అని. తప్పు కొద్దిగా ఈ బ్రహ్మచారిదే ఉంది వాస్తవంగా. అయినప్పటికీ ఆయన మీద ఫుల్ గొడవకు పోయాడు. దాని తర్వాత లోపల ఉన్న పెద్దటాన్ని పోనీలే వదిలిపెట్టి అని చెప్పేసి నాదే తప్పు అయిందని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆ చుట్టుముట్టు చూస్తున్న వాళ్ళు భయపడ్డారు. మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ చుట్టుముట్టు పిలిచిన వాళ్ళు చెప్పారంట, నీకు తెలుసా ఎవరు ఈయన అని చెప్పేసి. ఈ ఏరియాకి పెద్ద డాను, నువ్వు ఆపుతున్న బండిలోనే ఒక 4-5 AK-47 గన్నులు ఉంటాయి. ముందు పోతున్నావు కదా, ఆయన 10-15 కార్లు కూడా వాళ్ళవే. ఒక మాట ఏంటంటే నేను ఇక్కడే మర్డర్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పేసి. అప్పుడు ఇటు భయం వేసిందంట. అంటే అంత పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా చిన్న చిన్న పనికిరాని లొల్లులు పెట్టుకోవద్దు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఉంటుంది, అనవసరము అని చెప్పేసి. కాకపోతే కొందరు తత్వం అట్లా కాదు. కొద్దిగా నాకు మర్యాదగా మాట్లాడలేదని కోపం, చిన్న చిన్న విషయాలకంతా కోపం తెచ్చుకొని పెద్ద పెద్ద లొల్లి తీసుకుంటా ఉంటాం. అందుకే సత్యపి సామర్థ్యే పరిభవ హేతు. నీకు సామర్థ్యం, వానికి గుణపాఠం చెప్పే సామర్థ్యం ఉన్నప్పటికీ వాడు ఏదో తప్పు చేసినప్పుడు అనవసరంగా క్రోధాన్ని తెచ్చుకోకుండా ఉండడమే క్షమాగుణము. దీనివల్ల ఎంతో శాంతి దొరుకుతూ ఉంటుంది. లేదంటే ప్రతిదానికి నువ్వు రియాక్ట్ అయిపోతుంటే కన్నా అందరి చేతికి నీ చుట్టూ నువ్వే ఇచ్చినట్టు. ఎవడు కావాల్సింటే నిన్ను ఎడిట్ చేయొచ్చు, ఎవడు కావాల్సి నేను డిస్టర్బ్ చేయొచ్చు. ఆ క్షమాగుణం కూడా దైవీ సంపత్తి. మళ్ళీ ఉత్పన్నస్య క్రోధస్య సత్య శమనం అక్రోధ ఇది తతోవేద. క్రోధానికి క్షమాకు ఏమి, క్రోధం చేసుకోకుండా ఉండడానికి క్షమాకు ఏమి తేడా అంటే, ఇమ్మీడియట్ ఏదన్నా గొడవ చేసినప్పుడు ఇమ్మీడియట్గా కోపాన్ని తెచ్చుకోకుండా కాసేపు శాంతిగా ఉండడం అక్రోధ. ఈ క్షమ అంటే పర్మనెంట్గానే వాడు ఏ తప్పు చేసినా కూడా దాన్ని లొల్లిని అక్కడే సమాప్తి చేసేసి కోపం తెచ్చుకోకుండా శాంతిగా ఉండడం క్షమ. దత్తాత్రేయుని గురువులు, పృథివీ ఒక గురువు, 24 గురువులు ఈ పృథివీ ద్వారా ఈ క్షమానే నేర్చుకుంటాడు దత్తాత్రేయ భగవానుడు కూడా. ఇది కూడా దైవీ సంపత్తి. ఇవన్నీ ఉండాలి. మళ్ళీ దుఃఖాదిభి సీదిత చిత్తస్య స్థిరీకరణం ధృతి. దుఃఖాదిభి, మనం భూలోకంలోకి వచ్చామంటేనే పుణ్యము పాపము 2 తీసుకొచ్చాం. శుభైరాప్నోతి దేవత్వం, నిషిద్ధైరాప్నోతి నారకీంతను, పుణ్యపాపాభ్యం ఉభాభ్యాం మానుషం లభతే అవశః. ఎక్కువ పుణ్యం ఉంటే స్వర్గంలో ఉండేవాళ్ళం, ఎక్కువ పాపం ఉంటే నరకంలో ఉండేవాళ్ళం. 2 మిక్స్ ఉన్నందుకు భూలోకంలో ఉన్నాము.
మరి పాపం కూడా తీసుకొని వచ్చినప్పుడు పాపం ఫలం దుఃఖము రానే వస్తుంది. ఈ ప్లాట్ఫారం అలాంటిది. ఒక్కోసారి కొన్ని దుఃఖాలు వస్తాయి, ఒక్కోసారి సీరియల్ లాగా వచ్చేస్తాయి. వరుసగా ఒక్కదాని తర్వాత ఒకటి ఒక్కదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. అట్లా సీరియల్గా వచ్చినప్పుడు హోప్ పోగొట్టుకునేస్తారు, జీవితంలో డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్లో వెళ్ళిపోయి చాలా పెద్ద పొరపాట్లు జరిగిపోతుంది. ఒకసారి ఆత్మహత్యలు చేసేసుకుంటారు, లేదా సంబంధాలు విచ్ఛేదం అయిపోతాయి, ఏదో ఒకటి తప్పుడు పనులు చేసుకుంటారు. డిప్రెషన్లో ఉన్నప్పుడు అసలు డిసిషన్లే తీసుకోవాలి. మంచిగా నార్మల్గా న్యూట్రల్గా ఉన్నప్పుడు అది బ్రహ్మ ముహూర్తంలోనే ఏదైనా నిర్ణయాలు విచారణ చేయాలి. సాయంత్రం పూటలో తమోగుణ ప్రధానం ఉంటుంది, మధ్యాహ్నం రజోగుణ ప్రధానం ఉంటుంది, ఉదయం బ్రహ్మ ముహూర్తంలో కొద్దిగా నిర్ణయాలు తీసుకున్నట్టు ఉంటే కానీ అలాంటి సమయంలో తీసుకోవాలి. అప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఉండడము దైవీ సంపత్తి. దాన్ని చెప్పారు, దుఃఖాదివి సీదిత చిత్తస్య స్థిరీకరణం ధృతి. ఇది ధృతి, ఈ ధైర్యం ఉండాలి. ఏదో జరిగింది కదా అని చెప్పేసి ఊరికే ప్రాబ్లం, ఏదో సమస్య వస్తే సమస్య గురించి మననము నిధిధ్యాసనం చేసుకోవద్దు. సమస్య గురించి ఎక్కువ చింతన చేస్తే నీకు ఇంకా తల బరువు అయిపోతుంది. పరిష్కారం గురించి ఆలోచించాలి. ఇప్పుడు అమృతానందమయ్య అని ఒక మాతాజీ కేరళలో ఉంటారు, బాగా ఫేమస్, మంచి సాధ్వి మాతాజీ. నేను కూడా పై కలిసి వచ్చాను. సిద్ధ పురుషురాలు అమృతానందమయ్య మాతాజీ ఇప్పుడు కూడా ఉన్నారు శరీరం. పెద్ద స్కూల్స్, కాలేజెస్ బాగా పెద్ద ఎత్తున ఉంది. అక్కడికి ఎవరో భక్తుడు వచ్చి, అమ్మ తల్లి, నేను కామ వికారాలతో నుంచి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అవే ఆలోచనలు వస్తున్నాయి, నేను సాధన చేసుకోలేకపోతున్నాను, ఏంటి నాకు పరిష్కారం అని అడిగింది. వెంబడే ఆ ప్రశ్న అడిగిన బ్రహ్మచారి తీసుకెళ్ళి వాళ్ళ ఆశ్రమంలో బ్రహ్మచారులు సన్యాసులు లైన్లో ఉంటారు. అక్కడ రూమ్ తీసుకుంటే ఒక రూమ్ డోర్ లాక్ పెట్టింది. ఆ రూమ్లో నుంచి 84 సంవత్సరాలు ఒక వృద్ధైన సన్యాసి బయటకు వచ్చాడు, ఎర్ర బట్టలు వేసుకున్నాడు. ఆ బ్రహ్మచారికి చూపించి, చూడు నాయన, నువ్వు ఇంకా చిన్న బ్రహ్మచారి అవస్థలో ఉన్నావు, ఆ వికారం నుంచి నీకు ఇబ్బందులు అవుతున్నా, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు వదిలిపెట్టు, ఇతనికి 84 సంవత్సరాలు వచ్చింది, ఇంకా కామ వికారంలోనే ఆ బుద్ధుల్లోనే పొరలాడుతున్నాడు అని. ఇంకా ఆ లోపల నుంచి వచ్చిన సాధు భయపడిపోయాడు. అబ్బో, అమ్మకు నా తెలిసిపోయింది అని. వాళ్ళు సిద్ధపురుషులు ఇంకొకరు మనసులు ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. అప్పుడు ఒకే సమాధానం చెప్పిందండి, నువ్వు సమస్య గురించి ఎక్కువ మననం నిధిధ్యాసన చేసుకోవద్దు. కామాన్ని వదిలిపెట్టి రామ రామ అంటా ఉండు, దానికి అవకాశం లేకుండా పోతుంది. ఇది పరిష్కారం గురించి ఇటువైపు నువ్వు ఎక్కువ స్విచ్ అవుట్ కావాలి. మూడుని దాని గురించి ఆలోచన వదిలేసి ఇంకో దాని గురించి, మంచి దాని గురించి, మార్గం గురించి ఆలోచన అట్లా షిఫ్ట్ చేసుకోవాలి. అట్లా షిఫ్ట్ చేసుకుంటే అప్పుడు పరిష్కారము, ఐడియాలు వస్తుంటే ఒకదాని తర్వాత ఒక ఐడియాలు పడుతూ ఉంటాయి. ఊరికే సమస్యలని మళ్ళీ మనల్ని నిధిధ్యాసనం చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఇంకా తల్లబొరవ అయిపోతాయి. ఏమి సమాధానం ఉండదు, టైం వేస్ట్ అవుతుంది, డిప్రెషన్కి వెళ్ళిపోతుంటాము. ఇలాంటప్పుడే ఆ ధృతిని, ధైర్యాన్ని పొందేసి స్విచ్ చేసుకుంటూ ఉండాలి. ఈ ధృతి అనేది కూడా దైవీ సంపత్తి. మళ్ళీ బాహ్యాంతర శుద్ధి శౌచం. ఇది అమానిత్వాది లక్షణాల్లో కూడా శౌచం గురించి వచ్చింది. అంతర్బహిశ్చ, మనమున్న వాతావరణం బయట లోపల కూడా, మన ముందు చుట్టూ ఉన్న వాతావరణం కూడా మన మనసు ఎలాంటిదని చూపించేస్తూ ఉంటాం. మా గురుగారు చాలా స్ట్రిక్ట్గా ఉంది. వాళ్ళకి ఇట్లా టేబుల్ మీద ధూళి కూడా కనిపించేస్తే కదా ఒప్పుకునే అవుతారు. లేదు, నీ మనసు కూడా ఇంత మలినంగా పెట్టుకొని అలవాట్లు, ఆ బురదలో పొరలాడే అలవాటు అయిపోయింది. చూడు, పంది అవన్నీ ఉంటాయి, వాటికి అవన్నీ శౌచం అవసరం ఉండాలి. ఎక్కడంటే అక్కడ చిరండిలో పొరలాడతాయి అట్లా. కానీ మనం మనుషులకి మనం అట్లా పొరలాడలేము కదా. అలాగే సాధకులకి అయితే కన్నా శౌచంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఎందుకంటే దానివల్ల ఆచరించడం వల్ల ఒక పెద్ద ప్రయోజనం ఉంది. శౌచస్య ఫలంకి యోగ సూత్రాలు చెప్తాయి. స్వ అంగ ప్రతి జుగుప్స పరైహి అసంసర్గ. మన ఈ శరీరం మీద మనకు విపరీతమైన వైరాగ్యం ఉత్పత్తి అయింది. నువ్వు శౌచాన్ని ఆచరిస్తావు. నువ్వు లేదో ఆ పందిలాగానే అదే గలీజు, అదే బురదలు, దానికే అలవాటు అయిపోయి అసలు ప్రయత్నమే చేస్తాలేమో శౌచానికి. వారానికి ఒకసారి స్నానం చేస్తున్నావు, నెలకు ఒకసారి స్నానం చేస్తుంటావు అంటే కానీ నీకు ఆ పంది లాంటి గుణాలు వచ్చేస్తాయి. ఈ శరీరంకి మీద నీకు వైరాగ్యం పుట్టదు. అందుకే ముముక్షులు, బ్రహ్మచారులు నియమాలు ఘోరంగా ఉంటాయి. నువ్వు మూత్ర విసర్జన పోయి వచ్చినా చేతుల్ని సోపుతోటి కడుక్కోవాలి,
అంగాన్ని సోపుతోటి మట్టితోటి కడుక్కోవాలి, కాళ్ళ మీద నీళ్ళు వేసుకోవాలి, 3 సార్లు ఆచమనం చేసుకోవాలి. మల విసర్జనం పోయి వస్తే వేసుకున్న బట్టలతో సమేతము స్నానం చేసుకోవాలి. మట్టితోటి స్నానం, మట్టి జాగలో సోపును కూడా మనము ఉపలక్షణంగా తీసుకోవచ్చు. అది కూడా మట్టి పదార్థమే కాబట్టి, అంటే క్లీన్గా చేసుకోవాలని చెప్పేసి. ఎన్నిసార్లు లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు నీకు 10 సార్లు వస్తే 10 సార్లు కూడా నువ్వు స్నానం చేయాల్సిందే. అలాగే అన్నిసార్లు మనం ఈ చేతులు ఇవన్నీ చేస్తుంటేనే శరీరం మీద విరక్తి వస్తుంది. ఏమప్ప ఎలాంటి గలీజు శరీరంలో ఇరుక్కుపోయాము. ఇప్పుడు ప్రతి ఒక్క పార్ట్లోని ఎండాకాలం వస్తే ప్రతి ఒక్క అణువులో కూడా చెమట బయటకు వస్తూ ఉంటుంది. ఇవన్నీ తెలిసిన తర్వాత ఎవరైనా వడ్డించేటోళ్ళు అరచేతితో ఏదైనా వడ్డించారంటే కన్నా అయ్యో తన చేతిలో ఉన్న చెమటను కూడా ఇందులో కలిపి వడ్డించేసాడు అనే భావన వచ్చేస్తే తిని కూడా మనసు రాదు, విరక్తి వచ్చేస్తూ ఉంటుంది. అందుకే ఈ శౌచాన్ని ఆచరించడంలో స్వ అంగాల ప్రతి జిగుప్స వచ్చేసి మళ్ళీ పరహ్యాసం, ఇంకొక ముట్టాలనిపించదు. ఎందుకంటే ఇంకో వ్యక్తి కూడా శరీరం ఉంది, వాడి శరీరంలో అన్ని తూట్ల గిన్నె ఉన్నటువంటి శరీరం, జాలి దోమతెర ఉన్నట్టు మన శరీరం. ఎండాకాలం ప్రతి చోట అది చెమట వస్తూ ఉంటుంది. ఎక్కడ ముట్టుకుని నువ్వు ఆ చెమటని ఆ గలీజునే నువ్వు ముట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకో నోరుని ముట్టాలనిపించుకోకూడదు. అప్పుడు ఈ శరీరం మీద వైరాగ్యం రావడం అంటే అది పెద్ద ప్రయోజనం అది. అందుకే ఈ శౌచాన్ని ఆచరించాలని నియమాలు అట్టు పెట్టారు. ఊరికే మనకి ఇబ్బంది పెట్టి నియమాలు పెట్టి ఇబ్బంది పెట్టాలని మన గురువులు వాళ్ళకి ఏమి ఇది కాదు, వాళ్ళకి వైరాగ్యం తెప్పించడానికి. అందుకే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ నీట్గా ఉండాలి. మన రూమ్ లోపల కూడా అన్నీ నీట్గా సెట్ చేసుకొని నీట్గా ఉండాలి. మా గురుగారు నువ్వు నీ రూముని ఎంత నీట్గా పెట్టుకున్నావో అంతే నీట్గా నీ మనసు ఉంటుంది. గురుగారికి భయపడేసి చెత్తలు ఊడ్చేసి డోర్ వెనక నూకేసి పెట్టేస్తాను. కరెక్ట్గా గురుగారు డోర్ వెనకాల చూసి దాన్నే చూసేవారు. ఇదే నీ మనసు కూడా చూడు. నువ్వు బయట వాళ్ళకి మంచి వరకు చూపించుకోవాలనుకుంటున్నావు, లోపల నువ్వు ఇంతే గలీజ్గా ఉండవు చూడు. కరెక్ట్గానే అలాగే చెప్పింది. ఇవన్నీ మన మనసు చూపిస్తూ ఉంటాయి. మన సరౌండింగ్, మనం పెట్టుకున్న సరౌండింగ్ మన మనసుకి ప్రతీకం అవి, సింబల్స్ అవి అని చెప్పేసి. అందుకే ఇది బాహ్య శుద్ధి. అంతర్శుద్ధి ఏంటంటే అంతఃకరణ, అసంభావన, సంశయ భావన, విపరీత భావన, 3 ప్రకారాలు భావనలు మన అంతఃకరణలో ఉండడమే అంతఃకరణలో నల్లమరుగు, అశుద్ధి. మరి ఈ నల్లమరుగుని ఎట్లా ఏ సబ్బుతోటి కడుక్కోవాలనుకుంటే శ్రవణం అనే సబ్బుతోటి సంశయ అసంభావనని తొలగించుకో. జీవుడు బ్రహ్మ అవడం అసంభవం అని లోపల మనకి గుర్తుకు వస్తూ ఉంటుంది. అది ఉపనిషత్తులు చదివితే శ్రవణం చేస్తే కన్నా అసంభావన బుద్ధి పోతుంది. మళ్ళీ సంశయ భావనలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఇన్ఫర్మేషన్నే ప్రాక్టికల్గా ప్రపంచం సత్యంలాగానే కనిపిస్తూ ఉంది అనుకున్నప్పుడు యుక్తి ప్రధానమైన గ్రంథాల ద్వారా మననం చేసుకోవాలి. బ్రహ్మసూత్రాలు, పంచదశి ఇలాంటివి ఉంటాయి, తర్కశాస్త్రం ఇవన్నీ. అప్పుడు సంశయ భావనలు పోతాయి. దాని తర్వాత విపరీత భావన, ఎంత నచ్చ చెప్పినా మళ్ళీ నేను పరిచిన్న జీవుని అనే భావం మళ్ళీ వస్తూ ఉంటుంది. మళ్ళీ నిధిధ్యాసనం చేసుకుంటూ మళ్ళీ ఆ అభ్యాసం చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకు ఆ విపరీత భావన కూడా పోతుంది. ఈ 3 ప్రకారాల మనీలాన్ని క్లీన్ చేసుకోవడమే అంతర్శౌచము. అందుకే 2 బాహ్యాంతర శుద్ధి శౌచం అని చెప్పేసి. మరి అద్రోహ పరిజిజ్ఞాసయం శాస్త్రాది అగ్రహణం అద్రోహ. అద్రోహ అంటే కన్నా ఎవరన్నా మనల్ని ఇంకో జీవిని హింస చేయడానికి చేతిలో కొడవలో ఏదో ఒక అస్త్రమో శస్త్రమో తీసుకొని రెడీగా ఉండడం, అది చాలా డేంజర్. అది ఆసురి సంపత్తి, అది ద్రోహం ఉన్నది. అది వాళ్ళని ఆతతాయి లెక్క కూడా వేసేస్తారు. మనల్ని ఎవరైనా చంపడానికి కత్తులు కటారులు తీసుకొని వస్తుందంటే అలాంటి వ్యక్తిని మనం సంపేయచ్చు. మనల్ని చంపడానికి ఆవు కూడా పడవడానికి వస్తుంది అని మనకు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఆవును కూడా సంపచ్చని శాస్త్రం చెప్తుంది. గోహత్య మహాపాపమైనప్పటికీ అది మన ప్రాణాన్ని తీయడానికి వస్తుంది అన్నప్పుడు దాన్ని కూడా చంపవచ్చు అని చెప్పేసి. అలా ఇంకోరిని ఆయుధాల ద్వారా శస్త్రాల ద్వారా హాని కలిగించాలనే ఉద్దేశం, ఆ భావన ఉంటుంది కదా. కొడవాళ్ళు గన్నులు చూసుకొని బెదిరించడు, ఇవన్నీ కూడా ఆసురి సంపత్తి. అలా లేకుండా ఉండడము అద్రోహము. ఇది దైవీ సంపత్తి.
ఆత్మని పూజ్యత్వ అతిశయ భావన అతిమానిత తదభావో నాతిమానిత. ఇంకోటి నాతిమానిత, ఇది దైవీ సంపత్తి. ఇది అమానిత్వాది లక్షణాల్లో కూడా స్టార్టింగ్లో వచ్చింది. ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక విషయంలో నేను ఇంకొక వ్యక్తి కన్నా నేను భిన్నంగా ఉన్నాను, వాడికన్నా నేను స్పెషల్ అనే భావన ఉంటుంది. ఒకడికి నేను గొప్ప జాతిలో పుట్టానని, ఒకడికి నేను మంచి తెల్లగా ఉండానని, ఇంకోటికి నేను నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని, ఎవడికి వాడు స్పెషల్ అని ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇంకోటి నాకు ఎక్కువ బలం ఉందని, నాకు ఎక్కువ మంది బలం ఉందని, ప్రతి ఎన్నో విషయాల ద్వారా అది మానిత్వం వస్తూ ఉంటుంది. ఆ మానిత్వం వచ్చిన తర్వాత మళ్ళీ భేద బుద్ధి వచ్చేస్తుంది. మళ్ళీ మనం అందులోనూ ఆ పరమాత్మ దర్శనం చేయలేకపోతాం. చాలా పెద్ద హాని ఉంటుంది. అందుకే అమానిత్వంలో ఫస్ట్ ఈ మానిత్వం గురించినే చెప్తారు. ఏదో ఒక విషయంలో మన కాంపౌండ్లు మనమే వేసుకుంటాం. పరిచిన్న బుద్ధి లిమిటేషన్కి వచ్చేస్తాం. భగవంతుడేమో సర్వవ్యాపకుడు, అంతటా ఉంటాడు. భగవంతుడు లేనిది ఒక్క వస్తువు కూడా లేదు. మనమేమో ఇలాంటి పరిచిన్న బుద్ధుల ద్వారా, స్పెషాలిటీల ద్వారా మనం బౌండరీ ఫిక్స్ చేసుకుంటాం, లిమిట్ చేసుకుంటాం. కాబట్టి అలాంటి మానిత్వం లేని గుణం ఏదైతే ఉంటుందో అది నాతిమానిత. అందరూ సచ్చిదానంద స్వరూపులే. అందరూ పూర్వజన్మలు పుణ్యపాపకరములు చేసుకోవడం వల్ల కొన్ని అవలక్షణాలు, కొన్ని లక్షణాలు ఉంటాయి. దాని కొద్ది అంత రియాక్షన్లు జరుగుతుంటాయి. ముందు కార్యం జరిగింది, కారణం ఉంది, దానికి కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి అనే బుద్ధితో ఉన్నప్పుడు వాళ్ళు దోషాలను చూసుకోకుండా వాళ్ళలో కూడా ఒక సచ్చిదానంద స్వరూపుడు అధిష్టాన రూపంలో ఉన్నాడు, దాన్ని మాత్రం చూసి అలవాటు చేసుకుంటాను. ఈ స్పెషాలిటీలకు చూసుకుంటే మాత్రం భేద బుద్ధి వచ్చేస్తుంది. నాతి మాన్యత అనేది కూడా దైవీ సంపత్తి. తయాచా తత్కార్యం పూజ్యేసు నమ్రత్వం ఉపలక్ష్యతే. ఎవరిలో ఈ నాతి మాన్యత ఉంటుందో అప్పుడు పూజ్యులు, గురువులు, యోగ్యమైన వ్యక్తుల దగ్గర వాడు అహంకారం లేకుండా నమ్రత్వము ద్వారా వాడు గురువుని ఆశ్రయిస్తాడు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ అని చెప్పేసి, ఆ పరిప్రశ్న అని పరి అనే ఉపసర్గానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. వెరీ వెల్ అని చెప్పేసి గురువు దగ్గర వెళ్ళే పద్ధతి ఉంటుంది. ఈ న్యూస్ రిపోర్టర్లు అడిగినట్టుగా ప్రశ్నలు అడగకూడదు గురువులు. ఫస్ట్ విద్యను 3 ప్రకారాలుగా పొందాల్సి ఉంటుంది. పుష్కల ధనేన, విద్యయ, సేవయ, 3 మార్గాలు. జనక మహారాజు పుష్కల ధనంతో విద్యను పొందాడని ఉపనిషత్తు ప్రమాణం ఉంది. ఆయన ఒక్కొక్క ఉపదేశానికి ఒకసారి 1000 ఆవులు కొమ్ములకి బంగారం వేసి మెడలో బంగారు హాల్నాటేసిన ఆవుల్ని దానం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క ఉపదేశానికి ఒక్కొక్కటి దానం చేసే, రాజ్యం కూడా దానం చేసే, తనను కూడా సమర్పించుకునేస్తాడు లాస్ట్కి. అలా విద్యను పొందాడని చెప్పేసి ఆ పుష్కలమైన ధనం ఒక్క రూపాయి కూడా అయిండొచ్చు. 1 రూపాయితోటి గురువుగారు సంతృష్టి పడ్డారంటే అది పుష్కలమైన ధనం. ఇంకొకటి విద్యయ. ఇది నీ దగ్గర ఒక విద్య ఉంది, ఆ విద్యని వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఒక విద్యను పొందడం. చంద్రశేఖర భారతి స్వామిజీని ఇప్పుడున్న శంకరాచార్యులు వెనకాల 3వ తరం. ఆయన చిన్న వయసులోనే శంకరాచార్యులు అయిపోయారు. కాకపోతే కొన్ని గ్రంథాలు ఇంకా చదివే ఉన్నాయి. శంకరాచార్యులు నియమం ఇవన్నీ గ్రంథాలు చదువుకున్న వ్యక్తి అక్కడికి పీఠంలో కూర్చోన్నారు. ఇప్పుడు ఆయన శంకరాచార్యులకు మాటలు చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? అక్కడున్న విద్వాళ్ళు ఎవరైనా కానీ భయపడతారు. సరే అని ఈ విద్యని పొందే మార్గం ఒకటి మిగిలి ఉంది. ఎందుకంటే ఇంకా శంకరాచార్యులు సేవ చేసుకొని పొందే మార్గం లేదు కాబట్టి ఈయన ఆయనకు ఒక తర్కశాస్త్రం మీద చెప్తే ఆయన ఏదో ఒక విద్య చెప్పారు. మళ్ళీ 3వది వచ్చేసి సేవయ. ఇది చాలా ఉత్కృష్టమైనది. ఇది ఉత్తమమైన మార్గం సేవ. మధ్యమము విద్య ద్వారా విద్యనిచ్చి, ఫస్ట్ వచ్చేసి సేవ ద్వారా విద్యను పొందడం, వరస్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి డబ్బుల ద్వారా విద్యను పొందడం. కాబట్టి సేవ ద్వారానే విద్యను పొందాలి. ఆ సేవ కూడా గురువులకి ఏమీ నిరపేక్ష దిగి ఎవరి నుంచి ఏమీ అపేక్ష ఉండదు. అయినప్పటికీ కూడా శిష్యుడు ఉద్ధరించాలి అని చెప్పేసి ఏదో ఒకటి సేవ కార్యక్రమం చెబుతూ ఉంటారంటే. ఇప్పుడు నేను చదువుకున్న ఆశ్రమంలో కైలాసాశ్రమం ఉంటుంది. అక్కడ జనార్దన్ పూడి అని మండలేశ్వరు ఉంటారు. ఆయన ఎవరి దగ్గర ఏ సేవ తీసుకునేవాడు కాదు. ఒకే ఒక శిష్యుడు దగ్గర ఆయన ఎక్కడన్నా మూత్ర విసర్జనాలు పోయిస్తే కనుక ఆ శిష్యుడి చేతిలో కొద్దిగా నీళ్లు, కొద్దిగా మట్టి తీసుకున్నారు.
ఒకరోజు ఆ శిష్యుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో భక్తులు నీళ్లు మట్టి ఇవ్వడానికి పోతే తీసుకోలేదంట. ఆ శిష్యుడు వచ్చే వరకు వెయిట్ చేశారు. ఆ భక్తులకు ఇన్సల్ట్ అయిపోయింది. అయ్యో, మేము అంత దుష్టులమా, మా చేత గురుగారు ఆ సేవ తీసుకోరని వాళ్ళు ఏడ్చుకుంటూ బాధపడ్డారంట. అయ్యో, ఎందుకు అట్లా బాధపడుతున్నారు, నా ఉద్దేశం అలా కాదు, నేను ఎవరి దగ్గర సేవలు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు, ఆ వృద్ధావస్థ వచ్చిన తర్వాత అప్పుడు ఏదన్నా తీసుకోవచ్చు, కానీ నాకు అలా ఇష్టం ఉండదు. వీడి దగ్గర మాత్రమే ఎందుకు తీసుకుంటానంటే వీడు నా దగ్గర చదువుకుంటున్నాడు, ఆ చదువుకున్నది పూర్ణంగా వాడికి ఆ ఫలం వాడికి దొరకాలంటే కానీ వాడు ఏదో ఒకటి సేవ చేయాలి. ఎందుకంటే పుష్కల ధనం అయితే ఇవ్వలేడు, మళ్ళీ విద్యను పొందలేడు, వాడి దగ్గర ఉన్నది ఒక సేవ అని. అందుకే వాడికి ఆ సేవ వాడు చేసే ఈ నీళ్లు మట్టిస్తున్న ఇంత సేవలో నేను సంతృష్టిగా ఉన్నాను, వాడికి ఈ సేవ ద్వారా వాడికి కళ్యాణం కావాలని ఇంత కొద్దిగా సేవ తీసుకున్నాను అంతే అని చెప్పేసి అలా ఉద్దేశం అంతే. కానీ వేరే ఇంకో ఉద్దేశం స్వార్థం ఉండదు గురువుడికి. కాకపోతే కలియుగంలో సేవా పేరుతోటి బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. మొత్తం అంతా చిన్న వయసులో అంతా మొత్తం అంతా ఎక్స్ప్లాయిట్ బాగా వాడుకొని వయసు వచ్చిన తర్వాత తొలగిస్తుంటారు. అది వేరే కాదు. అలా ఆ నమ్రత్వము అనేది గురువుల దగ్గరికి పోయే విధానంలో నాతి మాన్యత అనే దేవీ సంపత్తి ఉంటే కన్నా అలాంటి శిష్యుడు సేవ చేయగలుగుతాడు. వాడు మనసులో వాడు చాలా గొప్పడు, చాలా చాలా పెద్ద కులం నుంచి వచ్చిన, నేను గురుగారు చూస్తే చిన్న కులం నుంచి వచ్చినారు అనే భావనలు వచ్చేసినాయనుకో, వాడు తల వంచలేడు. ముఖ్యంగా ఒక వ్యక్తి ముంగుట తల వంచడం అంటే కన్నా మనం దక్షిణ భారతంలో చాలా తక్కువ అలవాటు. ఈ ఏరియాలో కొద్దిగా పర్వాలేదు, కొద్దిగా అటు పోతే కన్నా అసలు సాధువులు అంటే పిచ్చిగాలు చూసినట్టే చూస్తారు, భావనే లేదు. కాబట్టి ఇది ఉండాలి, నాతి మాన్యత ఉంటేనే ఆ వినయ వినయత్వాన్ని వస్తూ ఉంటాయి. నమ్రత్వం ఉపలక్ష్యతే. తే ఏతే షడ్వింశతిర్ అభయాదయ ధర్మా దేవయోగ్య సాత్విక శుభవాసన రూప సంపత్తి. వీటిని శుభవాసనలు అంటారు. ఈ 26 దైవీ సంపత్తులు ఎవరిలో కనిపిస్తుంటాయో వాళ్ళ బండి ఇప్పుడిప్పుడే స్వర్గం నుంచి వచ్చారు. పుణ్యము పాపకర్మలు చేసి కొంతమంది నరకంలో పోయింటారు, కొంతమంది స్వర్గంకి వచ్చి ఉంటారు. అక్కడ కోట పూర్తి అయిన తర్వాత మళ్ళీ భూలోకానికి వచ్చి ఉంటారు. బండి స్వర్గం నుంచి వచ్చిందా నరకం నుంచి వచ్చిందా అని తెలుసుకోవడానికి మనుషుల్లో ఈ దైవీ సంపత్తులు ఎక్కువ కనిపిస్తున్నాయంటే బండి ఇప్పుడిప్పుడే స్వర్గం నుంచి వచ్చిందని. ఈ రాక్షసులు కఠినంగా మాట్లాడడము, హింసలు పెట్టడము, ఇలాంటివన్నీ రాక్షస గుణాలు ఎక్కువ కనిపిస్తున్నాయంటే కన్నా ఇప్పుడిప్పుడే బండి నరకం నుంచి వచ్చింది అని. ఇంకా ఆ విషయం తెలుసుకొని అయ్యో నాలో ఇంత క్రూరత్వం ఉంది, సీటుకి మాటకి ఎవరినోరు ఇబ్బంది పెడతానే ఉంటాను రోజు, మరి ఇప్పుడే నేను నరకం నుంచి ఇప్పుడే వచ్చాను కాబట్టి ఇంకా జాగ్రత్త పడాలి. కాబట్టి ఇవి వాసనాలు అంటే కన్నా, ఈ వాసనాలు ఉంటే కన్నా ఉన్న ఆ సత్వగుణాన్ని మళ్ళీ శుద్ధ సత్వంగా మార్చుకొని అప్పుడు ఈ 3 శరీరాలతో ఉన్న సంబంధాన్ని మనం తొలగించుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. అందుకే ఇవన్నీ దైవీ సంపత్తులు, అమానిత్వాది లక్షణాలు ఏమైతే ఉంటాయో వీటి కోసమే మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇవి ఫస్ట్ ఈ రిపేరీలు ఏమి చేసుకోకుండా ఒక్కసారి తత్వమసి అని మహావాక్యాలు వింటే ఏమీ ప్రయోజనం లేదు. అది ఫలీభూతం అంటుకోదు, జ్ఞానం అంటుకోదు. దానికి తగిన పాత్రత ఉండాలి. ఆ పాత్రత ఉంటేనే అప్పుడు మనకు ఆ యోగ్యత వస్తుంది. విశుద్ధ సత్వస్య గుణ ప్రసాద స్వాత్మానుభూతి పరమా ప్రశాంతి తృప్తి ప్రహర్ష పరమాత్మనిష్ట యయా సదానందరసం సమృచ్చతి. ఎప్పుడు నీలో ఈ విశుద్ధ సత్వము ఏదైతే ఈ గుణాలు నీలో ఉంటాయో అప్పుడు నీకు స్వాత్మానుభూతి, నువ్వెవరు, నీలో ఉన్న సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడు, పరమానంద స్వరూపం, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి రూపమైన ఏది మోక్షం అంటున్నాము. మోక్షం అంటే పరమాత్మ అన్న అంతా ఒకటే. అలాంటి స్థితి నీకు సత్వగుణం నుంచి విశుద్ధ సత్వగుణముకి నువ్వు వెళ్ళినప్పుడు అప్పుడు నీకు సదానంద రసము, ఆయన నీ స్వరూపము నీకు అప్పుడు దొరుకుతుంది అని చెప్పారు. దాని తర్వాత అవ్యక్తమేత త్రిగుణై నిరుక్తం తత్కారణం నామ శరీరమాత్మనః సుషుప్తిరేతస్య విభక్త్యవస్థ ప్రలీన సర్వేంద్రియ బుద్ధివృత్తి. ఈ ఆవరణ శక్తి, విక్షేప శక్తి,
ఇది కారణ శరీరం గురించి, కారణ శరీరాన్ని ఈ 2 ప్రకార శక్తుల్ని కారణ శరీరం అంటారు. దీని అవస్థ ముఖ్యంగా సుషుప్తి అవస్థలో మనకు బాగా స్పష్టంగా తెలుస్తుంది. సుషుప్తి ఏతస్య విభక్తి అవస్థ ప్రలీన సర్వేంద్రియ బుద్ధి వృత్తి. సుషుప్తి అవస్థలో మనసు బుద్ధులు తనంతకు తాను విరమిస్తాయి. ఎప్పుడు మనసు బుద్ధులు తనంతకు తాను విరమిస్తాయో ఇంకా దాని నిమిత్తంతో మనకు ఈ ప్రపంచము సత్యంలా కనిపిస్తూ ఉంటుంది. ఆ మనసు బుద్ధులు లేకపోతే ప్రపంచం లేదు, ఈ శరీరము లేదు. మనకి శరీరం భానము ఉండదు, ప్రపంచం భానము ఉండదు. మరుభూముల్లో ఎండమావుల్లో సూర్యకిరణాలు ఉన్నంతసేపు ఉసుక నీళ్ళలాగా కనిపిస్తూ ఉంటుంది. సాయంత్రం అయిపోతే కన్నా సూర్యకిరణాలు పోయిన వెంబడి ఉసుకలానే కనిపిస్తుంది. ఆ నీళ్లు ఏది సత్యం నీళ్ళలాగా కనిపిస్తున్నా అది కనిపించవు. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచం ఏది సత్యం అనుకుంటున్నామో ఇది మనసు బుద్ధులు ఉంటేనే, ఆ నిమిత్తం సూర్యకిరణ నిమిత్తంగా ఉంటేనే అది కనిపిస్తూ ఉంటుంది. అవి స్వయంగా సుషుప్తి అవస్థలో విరమించిన తర్వాత ప్రపంచం లేదు, శరీరం లేదు, ఏ లొల్లి లేదు. బయట నుంచి అసలు దుఃఖం మనల్ని స్పృహ కూడా చేయలేదు. ఈ సోపాధిక అధ్యాసాన్ని ప్రతిరోజు మరుభూముల్లో బతికేటోళ్ళు రోజు ఎండమావులు చూసిన వాళ్ళు ఎలాగ బెదిరిపోరు, మనం కూడా ఈ మనసు బుద్ధుల నిమిత్తంతో కనిపించే ప్రపంచాన్ని చూసి బెదిరిపోవద్దు. ఇది కూడా సోపాధికాధ్యాసము, అది కూడా సోపాధికాధ్యాసము. అందుకే ఇది సత్యం కాదు, నైమిత్తికము. మనసు బుద్ధుల నిమిత్తంతో కనిపిస్తున్న ప్రపంచం అంతే. దీనికి దమ్ము ధైర్యం ఉంటే మనసు బుద్ధులు లేనప్పుడు ప్రపంచాన్ని కనిపించమను. నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న యోగులకు కనిపించమని ఈ ప్రపంచము. మనసును చంపుకున్న యోగులకు అసలు కనిపించదు. దీనికి అసలు ఎగ్జిస్టెన్సే లేదు. మనసు బుద్ధుల నిమిత్తంతోనే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీని అవస్థ, ఇలాంటి సుషుప్తి అవస్థ ఈ కారణ శరీరాన్ని అంటారు. సర్వప్రకార ప్రమతి ప్రశాంతి బీజాత్మనావస్థితిరేవ బుద్ధే సుషుప్తిరత్రాస్య కిల ప్రతీతి కించిన్న వేద్మీతి జగత్ ప్రసిద్ధే. ఈ సుషుప్తి అవస్థలో ప్రతి ఒక్క జీవికి కూడా అనుభవం ఉంది. కించిన్న వేద్మి, నేను మంచిగా నిద్ర పనుకోండి, నిద్రలో స్వప్నాలు కూడా రాలేదు, ఆనందంగా హాయిగా పనుకున్నాను. అప్పుడు మనసు బుద్ధులు ఉండదు, అప్పుడు వ్యక్తం చేయలేము. కానీ లేచిన తర్వాత మనకు స్మరణ వస్తుంది, నేను మంచిగా పనుకోండి, నా స్వప్నాలు రాలేదు అని. మరి స్వప్నాలు రాలేదు అనే విషయం నీకు తెలుస్తుంది, నువ్వు అక్కడ కూడా ఉన్నావు. ఈ ఆశ్రమానికి ఎవరు రాలేదనే విషయాలు నేను చెప్పాలంటే నేను ఆశ్రమంలో ఉండాలి కదా. అందుకే సుషుప్తి అవస్థలో స్వప్నాలు రాలేదనే విషయం తెలుసుకున్నావు కాబట్టి నువ్వు అక్కడ పర్మనెంట్గా ఉన్నావు. నువ్వు ఉన్నావు, మనసు బుద్ధులు లేనందుకు ఈ ప్రపంచం లేదు, ఈ శరీరం లేదు, దుఃఖం లేదు. ఇదే యుక్తి. ఏనకేన ప్రకారేణ నువ్వు ఈ జాగ్రత్త అవస్థలో కూడా ఈ శరీరాలతోటి సంబంధం కట్ చేసుకుంటావా, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకుంటావా, ఏనకేన ప్రకారం నువ్వు శరీరంతో సంబంధం పలసనన్నా చేసుకో, డైల్యూట్ అన్నా చేసుకో, నీకు దుఃఖం రాదు. ఈ శరీరాలతోటి బాడీ కాన్షియస్ సంబంధం పెట్టుకుంటేనే నీకు ఇది సుఖ దుఃఖ భోగాలకి ఇది ఆయతనం. ఇదే యుక్తి. దాన్ని శ్రవణ మన నిధిధ్యాసనం ద్వారా మనం ఈ శరీరాలతో పెట్టుకున్న సంబంధం కూడా వాస్తవికం కాదు కాబట్టి, డూప్లికేట్ సంబంధం కాబట్టి దీన్ని మనం తెంచుకోవచ్చు. భారతదేశంలో జీవన్ముక్త పురుషులు ఎంతోమంది ఈ సంబంధాలను తెంచుకున్నారు. అందుకే వాళ్ళ చేతులు కత్తిరించిన, కాళ్ళు కత్తిరించినా కూడా వాళ్ళకి అసలు నొప్పి తెలియలేదు. జీవన్ముక్తి అవస్థలో అనస్థీషియా ఇంజెక్షన్ లేకుండానే ఆపరేషన్లు చేయించుకున్నారు. కాబట్టి అది సాధ్యమే, ఈ శరీరంతో సంబంధం తెంచుకోవచ్చు. దేహేంద్రియ ప్రాణ మనోహమాదయ సర్వే వికార విషయా సుఖాదయ వ్యోమాదిభూత్యానిఖిలం చ విశ్వం అవ్యక్త పర్యంతమిదం హి అనాత్మ. ఇప్పుడు అన్నీ చెప్పుకున్నట్టు 3 ప్రకారాల దేహాలు, ప్రాణము, మనసు, అహమాదయ, అహంకారం, మమకారము, ఇవన్నీ కూడా సర్వే వికారా విషయాలు, విషయాల నుంచి వచ్చే సుఖ దుఃఖాలు. వ్యోమాది భూతాన్ని, పంచమహాభూతాలు, ఆకాశంతో కలిపి అఖిలంచ విశ్వం, సంపూర్ణమైన విశ్వం. దేని గురించి నీకు జ్ఞానం అవుతుందో, జ్ఞానవత్వం దృశ్యత్వం, అది దృశ్య వస్తువు, దృశ్య కోటికి వచ్చేస్తుంది. కంటికి గాలి కనిపించదు, స్పేస్ ఆకాశం కనిపించదు, ఖాళీ జాగా. కానీ అనుమానం ద్వారా
మనకు గాలి మరి స్పేస్ ఇదైపోతుంది, వాటి జ్ఞానం అయిపోతుంది. గాలి మన స్పర్శేంద్రియం టచ్ చేస్తే కానీ గాలి ఉందని తెలిసిపోతుంది, ఫ్యాన్ తిరిగితే కూడా మనకు తెలిసిపోతుంది. స్పేస్ అంటే కానీ అకామిడేటింగ్ కెపాసిటీ. ఈ మైకు మనమంతా కూర్చుంటున్నాము, ఇక్కడ ఖాళీ జాగా ఉన్నందుకే కూర్చున్నాం, కాబట్టి ఇది అనుమానం ద్వారా జ్ఞానం అవుతుంది. కంటికి కనిపించడం లేదా అదృశ్య వస్తుంది కాదు, అది దృశ్య వస్తుంది, దాని జ్ఞానం అయిపోయింది. మనం ఏ వస్తువు గురించి మనకు జ్ఞానం అయిపోతుందో ఏదో ప్రమాణం ద్వారా అది మిథ్యా వస్తువు. అందుకే ఎవరెవరు నాకు ఆత్మానుభూతి ఇక్కడ జరుగుతుంది, భూమధ్యలో కనిపిస్తుంది, అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, అది నీ అనుభవం. నీకు దాని గురించి అనుభవం గురించి నీకు జ్ఞానం అయిపోయిందంటే అది నువ్వు కాదు. దాన్ని తెలుసుకున్నవాడు అనుభూతిని కూడా నీకు పొంది, ఆ అనుభూతిని పొందానని నువ్వు సాక్షి రూపం తెలుసుకుంటున్నావు. నువ్వు అక్కడ షిఫ్ట్ అయిపోవాలి. నువ్వు అనుభూతులు నువ్వు కాదు, అనుభూతిని పొందిన సాక్షి, అనుభూతులను కూడా తెలుసుకుంటున్న సాక్షి చైతన్యాన్ని నువ్వు. కాబట్టి దేని గురించి మనకు జ్ఞానం అయిపోతుంది, ఏ వస్తువు గురించి, అది మిథ్య. సకలం కంప్లీట్ విశ్వం అవ్యక్త పర్యంతం ఇదంగి అనాత్మ, ఇదంతా కూడా అనాత్మ వస్తువుని. నేతి నేతి అని చెప్పేసి చాలా ఈజీ. బయట భూతత్వం పెట్టుకొని ప్రపంచంలో వస్తువులంతా తెలుసుకొని ఇది అనాత్మ చెప్పాల్సిన అవసరం లేదు. మనం కళ్ళు మూసుకొని బుద్ధి ద్వారా దేని గురించి జ్ఞానం అయిపోతూ ఉంటుందో, దీని గురించి నాకు జ్ఞానం అయిపోయింది ఇది కాబట్టి ఇది మిథ్య వస్తుంది, తన అన్నింటినీ తీసేసి నేతి 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 అని సైలెంట్గా సాక్షి చైతన్యంలోకి సైలెంట్గా ఉండిపోవాలి. బయట ఏదైనా సత్యంగా ఉన్న వస్తువు ఉందని, ఆ వస్తువు ద్వారా నాకు ఆనందం దొరికే సంభావన బుద్ధి ఉందని తెలిసి ఉంటే కన్నా మనసులు ఊరుకో, దానికి ఫుల్ జాబ్ వచ్చినట్టే. మనం జగత్తులో నాకు ఇంకా అది పనికి వస్తుంది, ఆ వస్తువు పనికి వస్తుంది, ఈ వస్తువు పనికి వస్తుంది అనే సంభావన ఉపభోగ సాధనతో బుద్ధి ఉంది అంటే కన్నా మనసు సైలెంట్గా ఉంది. దానికి ఫుల్ పని ఉంది, ఫుల్ జాబ్ ఇచ్చినట్టు పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, అప్పుడు అది సైలెంట్గా ఉంది. నాకు పనికి వచ్చే వస్తువు ప్రపంచంలో ఏమీ లేనే లేదు. శాస్త్ర ప్రమాణం ప్రతిది కూడా సంపూర్ణ విశ్వము ఇది అనాత్మ వస్తువు, నేను ఆత్మ వస్తువుని. ఈ శరీరంతో పని లేదు, శరీరంలో ఉన్న మనసు బుద్ధులతో మనకు పని లేదు, ఎవరితోనూ మనకు పని లేదు. ప్రతిరోజు సుషుప్తి అవస్థలు ఇవి లేవు. దేని అవసరం లేకుండా ఉన్నప్పుడే నేను శాంతంగా ఉన్నాను, దుఃఖం లేకుండా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అనే భావంతో వద్దు. త్యాగేన ఏకే అమృతత్వ మానుషుడు అని వదులుకోవడమే, ఏది పట్టుకోవడం లేదు, పొందడం లేదు. జ్ఞాన మార్గం ఆల్రెడీ నువ్వు పొందే ఉన్నావు, పొంది ఉన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలంటే అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఆనందంగా లేవని మనసు బుద్ధిలో నీకు అబద్ధం చెప్తున్నాయి, నిర్ణయం ఇస్తున్నావు. వాటి మాటలు ఎందుకు నమ్మాలి? వాటి గులాములు అయినంత వరకు నీకు ఎప్పుడు నిన్ను అజ్ఞాని స్టేటస్లోనే పెడతా ఉంటాయి, ఎప్పుడు నీకు ఆ జ్ఞాన స్టేటస్. ఎందుకంటే నీకు జ్ఞాని అనే స్టేటస్ ఇస్తే నువ్వు వాటి అస్తిత్వంలో ఉంది. మనమేమో అవి ఇచ్చే సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఏ రోజు ఆ మనసు బుద్ధి నువ్వు ఇప్పుడు జీవన్ముక్త పురుషుడివి, నీకు జ్ఞానం వచ్చిందని సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు ఒప్పుకోవడానికి మనం రెడీగా ఉన్నాం. అది ఎప్పటికీ జరగని పని. ఈ ప్రపంచంలో ఏ ఒక్క వస్తువు అవసరం మనకు లేదు, శరీరం అవసరం లేదు, మనసు బుద్ధితో అవసరం లేదు. ఉంటే ఉంటుంది, పడిపోతే పోతుంది శరీరం అని బాగా డిసైడ్ చేసుకున్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు అలాంటి నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే ఆకలి దప్పుల్లోనే ఓడిపోతాం మనం. అయ్యో నాకే ఆకలి, నాకే దప్పు లేదు. మనం విన్న వేదాంతం మొత్తం ఏం పనికిరాదు ఈ విషయంలో. ఎందుకంటే మనం విన్నది ఇన్ఫర్మేషన్ అంతే, ప్రాక్టికల్గా అప్లై చేసుకోలేకపోతున్నాం. కానీ యోగులు మొదటి రోజు ఆ నిర్వికల్ప సమాధి స్థితి కూర్చోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఆకలి దప్పులు వేస్తూ ఉంటాయి, కానీ వాటికి వాళ్ళు భయపడలేదు. నాకు అవసరం లేదు, నేను కానీ ఈ శరీరం నేను ఎందుకు పోషించాలి, ఇప్పటికే ఎక్కువ బరువు అయిపోయింది, ఇప్పుడు వరకు లాక్ వచ్చేసేది. మహేశ్వర సిద్ధిలో సురేశ్వరాచార్యులు అంటారు, ఒక మనిషి చిన్నపోతే కానీ ఎంత బరువు ఉంటాడంటే శ్మశానం వరకు 4-6 మంది మోసుకుపోవాలి, అంత బరువు ఉంటుంది శరీరం. అంత బరువుని నేను అనే ఒక అహంకారంతో రోజు 100 కిలోలు మోస్తున్నాను. ఇంకా మమభావం ఉందా, నా భార్య నా పిల్లలంటే ఒక 500 కిలోలు మోస్తున్నాం రోజు, కేవలం అహమమ భావాల ద్వారా. అంత బరువు జ్ఞానము ఉన్న వ్యక్తులకి పెద్ద బరువులాగా అనిపిస్తూ ఉంటుంది శరీరం. అందుకే ఈ శరీర పోషణార్థం గురించి ఈ శరీరంలో ఇంకా ఎక్కువ రోజులు ఉండాలని కానీ ఏ కోరికలు వాళ్ళే అంత తెగించి అలాంటి నిర్వికల్ప సమాధి కూర్చోవడానికి ముందుకు వెళ్ళగలుగుతారు. లేదు ఇంకా ఇన్ఫర్మేషన్ రూపంలో జ్ఞానం ఉన్నోళ్ళు
నేను జ్ఞాని అని వాడు ఫీల్ అయిపోతుంటాడు, అంతేగాని ప్రాక్టికల్లో మాత్రం ఫెయిల్ అయిపోతూ ఉంటాడు. కాబట్టి కంప్లీటు ఈ సంపూర్ణ జగత్తంతా కూడా అనాత్మ. దీని ద్వారా కోస అనాత్మ. అనాత్మ అంటే ఏంటి అని అడిగిన ప్రశ్నకు ఈ శ్లోకంలోనే ఉత్తరం వచ్చేసింది. కంప్లీట్ అవ్యక్త పర్యంతం, స్టార్టింగ్లో ఆవరణ శక్తి, విక్షేప శక్తి నుంచి మాయ, పంచ తన్మాత్రల నుంచి పంచ మహాభూతాలు, మహాభూతాల నుంచి పంచీకరణ నుంచి సకల సృష్టి ఏదైతే పుట్టిందో, నీకు దేని గురించి జ్ఞానం అయిపోతూ ఉందో అదంతా కూడా ప్రపంచంలో ప్రకృష్ట రూపేణ పంచ ప్రకృష్ట రూపంలో పంచమహాభూతాలు మిక్సప్ అయి ప్రపంచము, కొండలు, గుట్టలు, సముద్రం ఇవన్నీ పుట్టినాయి. కాబట్టి ఇది కంప్లీట్ ఇదంతా కూడా అనాత్మ వస్తువు, అంటే అనిత్యమైన వస్తువు. వాస్తవంగా లేనే లేదు, లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. కేవలం మనసు బుద్ధులు యాక్టివ్గా ఉన్నందుకే కనిపిస్తూ ఉంది. మనసు బుద్ధులు సుషుప్తి అవస్థలు యాక్టివ్గా లేనప్పుడు అసలు ఈ ప్రపంచం కనిపిస్తలేదు. కాబట్టి ఇది నైమిత్తికము, సోపాధికమైన అభ్యాసము అని మనం అర్థం చేసుకోవాలి. మిగతాది మనం ఉదయం క్లాస్లో విచారించాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.